కానీ మనం ఏం చేస్తాం, దాన్ని చాలా ఆహ్లాదంగా తీసుకుంటాం. నారద మహాముని వాళ్ళందరినీ కూడా గమనించి వీళ్ళు చాలా అమాయకులుగా ఉన్నారా, వీళ్ళకి ఈ పాపాలన్నీ కూడా పోవాలంటే ఏం చేద్దామని చెప్పి ఆలోచించాలి. ఆలోచించిన అసలు ఎంత ఆలోచించినా ఆయన మనసుకే తప్పలేదు. ఏం నువ్వు ఏదైనా పూజ చేద్దామా, ఏదైనా యజ్ఞయాగాలు చేద్దామని మనుషుల దగ్గరికి వెళ్ళి ఏదైనా మీ పాపాలన్నా రండి యజ్ఞయాగాలు చేద్దామంటే ఎలాగే కూర్చోవాలన్నా నేను వ్యాపారం మాత్రం ఎలా వస్తాను పూజ చేయడానికి అంటారు. ఇలాంటి కూర్చొని దగ్గర వచ్చి హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఎందుకండి లేదా వీర్భం పెట్టుకుని ఉంటే సరిపోతుంది కదా, ఎందుకంటే ఇప్పుడు ఎందుకు కూర్చొని చేయలేదు. కొన్నిసార్లు చక్కగా హారతికి వెళ్ళి ఆంజనేయాన్ని ఇచ్చే వరప్రసాదం తీసుకుంటే నా పుణ్యం వచ్చేస్తుంది, చాలా పుణ్యం, ఇంకేం కావాలి. అలా ప్రతి శనివారం వెళ్తాను, ప్రతి మంగళవారం వెళ్తా. ఆంజనేయం నా వెనకాల ఉండగా నన్ను కొట్టేవాడు ఎవరుంటాడని, నా దగ్గరకు వచ్చే భూతం పిశాచం ఏముంటుంది అని అనుకుంటారు. కానీ ఆ నారద మహాముని ఆలోచించలేదు. వీళ్ళు చేసేటువంటి ఒక్క పూజ వల్ల, ఒక్క జపం వల్ల మంచి శక్తి వాళ్ళకి అని ఆలోచించి ఆ నారద మహాముని ఏం చేశారు, తిన్నగా వెళ్ళిపోయారు. గాడ్ ఫాదర్ ఎవరు, శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా స్వామి, మీ సృష్టిలో భూలోకం అన్నది ఒకటి ఉంది కదయ్యా, అసలు మీరు గమనిస్తున్నారా భూలోకాన్ని? ఆ మానవులు ఎన్ని కష్టాలు పెడుతున్నారా అసలు చూస్తున్నారా, ఎన్ని బాధలు పెడుతున్నారో చూస్తున్నారా అని అడిగేసరికి, ఏదైనా నారదా, మానవులతో పాటు నువ్వు కూడా పిచ్చివాడు ఉన్నానంటారా, అసలు కలియుగంగా పుట్టేదే పాపాన్ని అనుభవించడానికి కదా, మళ్ళీ ఇప్పుడు నా దగ్గరకు వచ్చి వారి పాపాలన్నీ పోగొట్టుకోవాలని చెప్పి కొత్తగా నాకు అనుభవించిన పెడతానంటారా, అనుభవించిన అనుభవిస్తాను. అలాగంటే అయ్యా స్వామి, ప్రజలందరికీ కూడా తండ్రి లాంటివి కదా నువ్వు, ఆ తండ్రి లాంటి వాడిని నువ్వు అలాగంటే ఎలాగయ్యా, ఏదన్నా ఒక చిన్న అవకాశాన్ని కల్పించి చూడు, ఒక అవకాశాన్ని కల్పించదయ్యా, వాళ్ళ అవకాశాన్ని వినియోగించుకోలేకపోతే అప్పుడు వాళ్ళ పాపంలో అనుభవించేటట్టుగా చేయి ఇష్టం అన్నారు. సరేనయ్యా చెబుతున్నావు కదా, ఇంకా దీంట్లో రాసిన ఉంటుంది, నేను సత్యనారాయణ స్వామి అవతారం అని చెప్పాను. ఆ అవతారంలో నేను ఎవరు ఏమని అడిగినా సరే ఆ వరాన్ని ఇచ్చేస్తా. ఎటువంటి కష్టాలున్న వారు వచ్చి నా దగ్గర నన్ను పూజించిన, నాకు దండం పెట్టుకున్నా సరే వారికి కష్టాలన్నీ కూడా పోగొడతాను. అయిపోయింది. ఇంకా నారద మహామునిగా సరిపోగా, నేను కదా నీ దగ్గరికి వస్తే చిన్న దండంతో కష్టాలు పోగొడతావా, కనీసం భక్తులు ఎట్లాంటి పరీక్షలు పెట్టగలను? అలా కాదు, మీ దగ్గర కూర్చోవాలి, చక్కగా సంతోషంగా పూజ చేసుకోవాలి, నీకు ఏదైనా సరే ఆనందం పెట్టాలి, ఒక పూజ జపము తపస్సు ఇట్లాంటివి ఏమైనా ఉంటే చెప్పు అన్నారు. అని చెప్పేసరికి సరే సత్యనారాయణ స్వామి వ్రతకల్పాన్ని నేను సృష్టిస్తున్నాను, ఆ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి నిత్యం కూడా వాళ్ళు వెంటనే రక్షిస్తా అని చెప్పేసరికి, సరే ఏదో మంచి అవకాశం బాగున్నాయా, మరి ఆ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి, ఎవరైనా చేసుకోవాలి ముందు చెప్పన్నారు. ఎవరెవరు ఏమన్నాయా, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. బ్రాహ్మణుడు కులమత ధర్మ భేదాలు లేకుండా బ్రాహ్మణ క్షత్రుల వయసులో శూద్రుడు ఎవరైనా సరే మనిషిగా జన్మించిన ప్రతి ఒక్కరు కూడా ఈ వ్రతాన్ని ఆచరణ చేసుకోవచ్చు. మరి ఎటువంటి సమయాల్లో ఆచరణ చేయాలి అంటే, మనకి గత 3 మాసాలు అంటే 3 నెలలు, శ్రావణ మాసము, కార్తీక మాసము, మాఘమాసము, ఈ 3 మాసాల్లో వ్రతాన్ని చేసుకోవచ్చు. ఏంటో కష్టాలున్న వారు ఈ 3 మాసాలు ఎప్పుడు వస్తాయని చూస్తూ కూర్చున్నారా, ఇంకో అవకాశం ఇవ్వాలి. సరే శ్రవణ నక్షత్రం నెలలో ఒకసారి వస్తుంది కదా, ఆ శ్రవణ నక్షత్రానికి కానీ ఏకాదశికి కానీ ఈ 2 విధంగా ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఏమిటయ్యా మళ్ళీ తీరు వచ్చేదాకా కూర్చోవాలా? సరే ఏదైనా సరే శుభకార్యక్రమాలు ఉంటాయి కదా, పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ లేదంటే గృహప్రవేశం కానీ ఎటువంటి సమయాలు ఉంటాయి కదా, అటువంటి సమయాల్లో వ్రతాన్ని చేసుకోవచ్చు. అంటే నీ వ్రతం చేసుకోవడానికి ఇల్లు కట్టుకోవాలా, లేదంటే నీ వ్రతం చేసుకోవడానికి పెళ్లి రోజు కావాలా? అలా కాదయ్యా, ఇంకో అవకాశాన్ని కల్పించాలి. సరేనయ్యా, మీ భక్తులు ఎప్పుడు నా మాట విన్నారు, ఎప్పుడో దేవుడే భక్తులు మాట విన్నారు కదా, నీ ఇష్టం చెప్పాను. ఎప్పుడు కష్టం వస్తే అప్పుడు చేసుకుంటాను అయ్యా నీ వ్రతం అన్నాడు. సరే ఎక్కువ అన్నాడు. మరి వ్రతం ఏ విధంగా చేయాలి అంటే, బెడ్ కాఫీ టీ ఇవన్నీ మానేయాలి. సూర్యోదయానికన్నా మనలో నిద్ర మేలుకొనాలి. అంటే సూర్యోదయం ఎప్పుడవుతుంది, మనిషి ఎప్పుడు చేస్తే అప్పుడు సూర్యోదయం అవ్వదు. ఉదయం 5:30 గంటల కన్నా సూర్యోదయం అవుతుంది. సూర్యోదయానికన్నా ముందుగానే నిద్ర లేచి చక్కగా కాలకృత్యాలు అన్ని కూడా తీర్చుకుని తలస్నానాన్ని ఆచరణ చేయాలి.
ఆచరింపజేసి అంటే మన మనస్సు మన దేహం అంతా కూడా శుభ్రంగా ఉండాలి. అదంతా చక్కగా మంచిగా పట్టు వస్త్రాలు కానీ ఉదయం వస్త్రాలు కానీ ధరింపజేసుకోవాలి. ధరింపజేసుకున్న తర్వాత అప్పుడు ముందు నా దగ్గరికి రావాలయ్యా. నా దగ్గరికి వచ్చి స్వామి ఇదిగో ఈ రోజు నేను వ్రతాన్ని చేయాలని సంకల్పించుకున్నానయ్యా. ఈ వ్రతంలో చక్కగా చుట్టుపక్కల బంధువులు మిత్రులు అందరినీ కూడా పిలుచుకుంటున్నా. వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనేట్టుగా నన్ను అనుగ్రహించు అని నా దగ్గర మనసులో నమస్కారం చేసుకోవాలి. నమస్కారం చేసుకున్న తర్వాత అప్పుడు మన చుట్టుపక్కల అందరి దగ్గరికి వెళ్ళి అమ్మా ఈరోజు సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం దాంట్లో వచ్చి ప్రసాదాన్ని స్వీకరించదని చెప్పి ప్రియకుడు కూడా చెప్పాను. అలా చెప్పిన తర్వాత వ్రతాన్ని ఎప్పుడు చేసుకోవాలి? మీరు 9 వచ్చేసి 9:30 కన్నా వ్రతం అయిపోవాలి. ఇలా హడావుడిగా చేయకూడదు. ఎప్పుడు చేసుకోవాలి? గోధుమ సమయంలో. ఏమైనా సాయంత్రం కూడా వ్రతం చేసుకోవడం చాలా మంచిది అంటే ఏం లేదండి మా పెద్దమ్మ గారిని గంటకు పిలిచాను, వాళ్ళు భోజనం చేయకపోతే మేము ఫీల్ అవుతాము, లేదంటే మా దగ్గరలో ఉన్న పిల్లలు పిలిచాము, ఎమ్మెల్యే పిలిచాము, భోజనం చేయకపోతే ఎలాగా, స్వీట్ తినకపోతే ఎలాగా? భోజనం ప్రధానం కాదు. ఏ సమయంలో చేస్తే దానికి శక్తి వస్తుంది అనేది ప్రధానం. ఎప్పుడు చేసుకోవాలి మరి? గోధుమ సమయంలో వ్రతాన్ని చేసుకోవాలి. గోధుమ సమయంలో ఏంటి? లోకాలలో ఆవుల్ని గేదెల్ని తోలుకుపోయి తిరిగి వచ్చే సమయాన్ని గోధుమ సమయం ఉంటారు. ఆ గోధుమ సమయంలో ఎందుకు చేసుకోవాలి అంటే ఆవులు అలా తిరుగుతూ ఉంటే ఆ తుమ్మిలోకి వచ్చి మంచినీళ్ళు పడటం వల్ల చాలా పవిత్రత కలుగుతుంది, నది స్నానం చేసినంత పుణ్యం వస్తుంది. అందుకని ఆ గోధుమ సమయంలో ఈ వ్రతాన్ని చేసుకోవాలి. సరే వ్రతం చేసుకుంటాం, ఆ సమయంలో అందరినీ చేసుకుంటాం. మరి ఎక్కడ పెట్టాలి? వ్రతం పెట్టిన ఎక్కడ పెట్టాలి? ఏమండి అందరూ వచ్చి కూర్చుంటారు, అక్కడ పెట్టుకోము. అది అమ్మాయి చిన్న ఖాళీ ఉంది కదా, ఆ ఖాళీలో పెట్టుకుంటాం సత్యనారాయణ స్వామి. మీరంతా కూడా మా ఫ్రెండ్స్ నుంచి ప్రార్థన చేసుకుంటాం. అలా కాదు, ఈశాన్యంలో చక్కగా ఆవు పేడతో కలిపి దాని మీద ముగ్గేసుకుని దాని మీద స్వామివారి ప్రతిభను ఏర్పరచుకోవాలి. దానిలో నూతన వస్త్రాన్ని ఉంటుంది, నూతన వస్త్రాన్ని వేసుకోవాలి. ఏదైనా ఇప్పుడు మీరు వేసుకున్నారు కదా టవల్, అలా ఒక మంచి టవల్ వేసుకుని దాని మీద కేజీగా ఉంచకుండా బియ్యాన్ని కానీ గోధుమలు కానీ పోసుకోవాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కువ పోయిపోయా కొంచెం పోయి మీరు ఎక్కువ పోస్తారు, అన్ని బంధువులు తీసుకెళ్ళిపోతారు కదా, ఎక్కువ కలిసి ఎంత పడతాయో అంతే పోయాలి. అలా కాదు, కేజీగా ఉంచకుండా ధాన్యాన్ని పోసుకోవాలి. పోసి దానిలో కలిసాన్ని స్వామివారి చుట్టుపడాన్ని ఏర్పరచుకోవాలి. ముందుగా గణపతి పూజ చేసుకోవాలి, తర్వాత కలిసం పూజ చేసుకోవాలి, తర్వాత మంత్రహారం పూజ చేసుకోవాలి, తర్వాత చక్కగా పంచామృతాలు కలిపి నాకు అభిషేకం చేయాలి. అభిషేకం చేసిన తర్వాత 108 నామాలతోటి తులసి దళాలు బెల్లిపత్రాలతో అర్చన చేయాలి. సత్యనారాయణ స్వామి విష్ణుమూర్తికి ఏదైనా సరే వేరే పుష్పాలు పూలు ఏం అవసరం, ఒక్క తులసి దళం దొరికినా చాలు. ఆ తులసి దళంలో వాడకుండా సత్యనారాయణతో వ్రతం చేస్తే దానికి ఫలితం ఉండదు. తులసి దళం ఉంటేనే సత్యనారాయణ స్వామి పూజ చేసుకోవాలి. అలా తులసి దళాలతో నామార్చన చేయాలి. అదంతా అయిపోయిన తర్వాత ఇంకేం చేయాలి? స్వామి చక్కగా భక్తిపూర్వకంగా ఏదైనా సరే కొంచెంగా ప్రసాదం చేసుకుంటారు కదా, ఆ ప్రసాదాన్ని నాకు నివేదన చేయాలి. తులసి దళం వేసి నివేదన చేసిన తర్వాత మంగళహారతి సమర్పించాలి. మంగళహారతి అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరినీ కూడా చక్కగా మంచిగా కూర్చోబెట్టి అసలు నా మహత్వం ఏముంది, ఏ విధంగా ఉంటుంది అనేది ఆ వచ్చిన బంధువులందరికీ కూడా బ్రాహ్మణ చేత తెలియజేయాలి. బ్రాహ్మణ చేత ఎందుకంటారు? బ్రాహ్మణులు అందరి దగ్గర ఇప్పుడు మనం ఏదైనా సరే సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్తాం, అన్ని కంప్యూటర్లో ఒకటే సాఫ్ట్వేర్ ఉంటుంది. వేరే కంపెనీ దగ్గరికి వెళ్తే ఆ దగ్గర వేరే సాఫ్ట్వేర్ ఉంటుంది. యజమానులు ఎవరు కావాలని చెప్పుకోమన్నాం అనుకోండి, ఏం చెబుతారు? అమ్మా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాను, ఆ వ్రతంలో సత్యనారాయణ స్వామికి ఇవాళ మా ఇంట్లో చేసుకున్న దండకాయ కూర పెట్టుకున్నాం, పప్పు నివేదన చేసాం, పులిహార నివేదన పెట్టుకున్నాం అంటే వాళ్ళకి తెలియటువంటి జ్ఞానం ఉంటుంది. కొంతమందికి వాళ్ళు చేసుకునేటువంటి కార్యక్రమాల వల్ల ఉద్యోగస్తులు ఉన్నటువంటి దాని వల్ల శాంతం తెలుసుకుని వాళ్ళు ఉంటారు. కాబట్టి సత్యనారాయణ చేత స్వామి మహత్యాన్ని వాళ్ళకి తెలియజేయాలి. తెలియజేసిన తర్వాత ఏం చేయాలి? ఎవరైతే వ్రతం మీద కూర్చుంటారో వారే ప్రత్యక్షంగా బ్రాహ్మణ యొక్క ఆశీర్వచనాన్ని తీసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు వ్రతం చేసినప్పుడు అక్షంతలు చేతిలో పెట్టుకుంటారు. ఎందుకని? ఆ వ్రత ఫలితం మొత్తం కూడా అక్షంతలు ఉంటుంది. 5 కథలు కూడా అయిపోయిన తర్వాత ఆ అక్షతలతో
ముత్తైదులు ఇస్తారు. ఆ ముత్తైదులకి బ్రాహ్మణులకి ఇచ్చి ఆశీర్వచనాన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అప్పుడు మీద మనందరికి కూడా ప్రసాదాన్ని వితరణ చేయాలి. అలా చేసిన తర్వాత మండపాలలో పెట్టినటువంటి బియ్యము, ధాన్యము, ఫలాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఎందుకగా అసలు ఈ ధాన్యం ఎందుకు పోయాలి, ఎందుకు బ్రాహ్మణుడికి ఇవ్వాలి అంటే కలశం కింద ఎన్ని ధాన్యం అయితే పూజలను పూర్తి చేస్తామో ఆ ధాన్యము ఎన్ని అయితే ఉంటాయో అన్ని సంవత్సరాల వరకు మీ కుటుంబీయులు, మీ వంశం వాళ్ళు ఏదైతే ఉంటారో వాళ్ళకి అన్నానికి లోటు ఉంటుంది. అందుకని చెప్పి కలశం కింద కానీ దేవుడి కింద కానీ ఇలా ధాన్యం పోసి పెట్టడానికి కారణం అది. మరి ఇవన్నీ బ్రాహ్మణ కిందకి ఇవ్వాలి. దానం అంటే అప్పుడు దాకా 9 చాలా వరకు కూర్చొని వ్రతం చేస్తారు కదా. మరి ఏం కొనుక్కుంటారో ఏం చేస్తారో ఇంటికి ఇదనగా కొంచెం నిజాన్ని తీసుకొని కానీ లేదంటే బండి తీసాలని లేదంటే భోజనం చేసేయాలని అని చెప్పి ఇవన్నీ అడగకుండా ఆ స్వయంపాక దానాన్ని ఇచ్చేసినట్లయితే చక్కగా ఇంటికి కానీ చక్కగా బియ్యం కడుక్కుని చక్కగా అమ్మమ్మకి అమ్మాయి వ్రతం చేసుకున్న వాళ్ళని ఆడుకున్నారా, చక్కగా బియ్యం ఇచ్చారు కదా వాళ్ళు పేరు చెప్పుకుని నేను అన్నం తింటాను అనేటువంటి ఆలోచన కలగాలి ఆ బ్రాహ్మణుడికి. అందుకని ఆ మండపాలలో వాళ్ళకి దానం చేయాలి. దానం చేసితే అప్పుడు వ్రత ఫలితం మొత్తం కూడా వాళ్ళకి దక్కుతుంది. ఇది మొదటి అధ్యాయంలో తెలియజేశారు. నారద మహాత్ముడు ఏం చేశారు, సరే స్వామి చాలా అత్యున్నతమైన విధంగా నాకు తెలియజేశారు కదా, నేను ఇప్పుడే భూలోకానికి వెళ్తాను. భూలోకంలో కష్టపడే వాళ్ళందరి చేత కూడా పాపాలు అనుభవించేటువంటి అమాయకులందరి చేత కూడా మీ నామాన్ని ప్రకటిస్తాను. కానీ స్వామి మీరు మాటిచ్చారు కదా, ఎవరైతే నన్ను పూజ చేస్తారో, ఎవరైతే నాకు వ్రతాన్ని చేస్తారో వాళ్ళ కష్టాలన్నీ కూడా పోగొట్టాలని చెప్పారు కదా. ఇదే నేను బయలుదేరుతున్నా భూలోకానికి. భూలోకానికి వెళ్ళి ఎవరైతే నారాయణ అంటారో, ఎవరైతే గోవింద అంటారో, ఎవరైతే సత్యదేవ అంటారో వాళ్ళందరికీ కూడా కష్టాలు పోగొట్టమయ్యా అని చెప్పి సత్యనారాయణ స్వామి వారికి విన్నపించుకుని నారద మహాత్ముడు భూలోకానికి వచ్చారట. భూలోకానికి వచ్చిన తర్వాత వాళ్ళందరి చేత కూడా స్వామివారి నామాన్ని కలిగిస్తూ ఈ వ్రతాన్ని ఆచరింపజేస్తూ అందరి కష్టాలు కూడా పోగొడుతున్నారు మాట నారద మహాత్ముడు. అక్షంతులన్నీ కూడా కొన్ని దేవుడి దగ్గర వేయండి, కొన్ని ఒక తమలపాకులో కానీ ఒక ప్లేట్లో కానీ పెట్టుకోండి. ఇష్టమైన మహానం పూజారి మానవత్వాయ అచ్యుతాయ ప్రథమ భక్తాంతర పూజా సమర్పయామి. అందరి దగ్గర పండుగ ఫ్రూట్స్ ఒక పండుగ ఎదుర్కొన్న వ్యక్తి నివేదన పెట్టండి. దేవుడు ఎదురుగా పెట్టండి, దేవుడు ఎదురుగా పెట్టండి. చెప్పండి, చెప్పాను కదా